అవిభక్తంచ భూతేషు విభక్తమివచ స్థితం. అవిభక్తం ఆయా ప్రాణులలో ఆయా శరీరాలలో అవిభక్తంగా ఏకరూపంగా ఉండేటువంటి తత్వం పరమాత్మతత్వం. కానీ వేరువేరుగా ఉన్నట్లుగా అనిపించే తత్వం పరమాత్మతత్వం. వేరువేరుగా ఉండేటువంటి వస్తువులను చూడటానికి అలవాటు పడినటువంటి ఆయా ఇంద్రియాల ద్వారా వచ్చే జ్ఞానాలను పొందే మనసులకు వేరువేరుగా కనిపించేటువంటి తత్వం, కాకపోతే వేరుగా లేని ఏకరూపమైనటువంటి తత్వం. అవిభక్తంచ భూతేషు విభక్తమివచ స్థితం. వేరుగా తెలిసే తత్వం, కానీ వేరుగా లేనటువంటి తత్వం. వేరుగా చూడటానికి అలవాటు పడే వాళ్ళకి వేరువేరుగా తెలిసేటువంటి తత్వం, లేదా వస్తువులుగా తెలిసేటువంటి తత్వం, కానీ వాస్తవానికి ఏకరూపంగా ఉండేటువంటి తత్వం అని ఏకరూపంగా ఈ పరమాత్మ తత్వాన్ని అర్థం చేసుకోవచ్చు అనేది ఒక విధానం. మరొక విధానం భూతభర్తృచ తజ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణుచ. ఈ ప్రపంచానికి సృష్టి కారణంగాను, స్థితి కారణంగాను, ప్రళయ కారణంగాను కూడా ఈ పరమాత్మతత్వాన్ని అర్థం చేసుకోవచ్చు. మనం చూసేటువంటి ఈ ప్రపంచం ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరి వల్ల ఈ ప్రపంచం నిలిచి ఉంది, చివరికి తాను లయించేటప్పుడు, తనకు వినాశకాలం దాపురించినప్పుడు ఎవరిలో లీనమైపోతోంది అనే అంశాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుని, కాస్తంత ఆలోచించుకుని, కాస్తంత ఉపనిషద్వాక్యాల సహాయాన్ని తీసుకుంటే ఆ ఎక్సర్సైజ్కి లేదా ఆ ఆలోచనలకు సమాధానంగా నిలిచే తత్వమే పరమాత్మ.